ఇక కరోనా ఈ మాట గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది సార్. వాస్తవంగా చెప్పాలంటే ఒక ఆందోళన కూడా గురి చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి స్పందన లేదు. బహుశా ఎందుకు జనాల్ని భయపెట్టడం అని అనుకున్నారో ఏమో కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా కరోనా కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ 32 పాజిటివ్ కేసులు ఉన్నాయి, యాక్టివ్ కేసులు. అవి చాలా మంది ఇదే లక్షణాలతో హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, తెలంగాణలో కూడా, హైదరాబాద్లో కూడా చాలా మంది ఇదే లక్షణాలతో హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. టెస్టులు అయితే జరగడం లేదు. బహుశా టెస్టులు జరిగితే కనుక వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతాయేమో. ఏంటి సార్, ఇది ఒమిక్రాన్ RF5 వేరియంట్ అండి సార్. ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కరోనా కేసు. ఏంటి సార్, భయపడాల్సిన అవసరం ఉందంటారు? అంటే మీరు ఎందుకని ఈ ఈ ఈ మేరకు టెన్షన్ అంటే దేశం మొత్తం మీద 339 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. మీరు అన్నట్లు టెస్ట్లు చేస్తే వేలలు ఉంటాయి, అనుమానం లేదు. సో మీకు ఒక్క 1 or 2 స్టేట్స్ కాదు, రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇలా తమిళనాడు, చాలా రాష్ట్రాల్లో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అయితే దీన్ని బట్టి మనము కరోనా మళ్ళీ ఉధృతంగా రాబోతుంది అని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వైరాలజీ అంటే వైరస్ను స్టడీ చేసేవారు, ఎపిడెమియాలజీ ఎపిడమిక్స్ను స్టడీ చేసేవారు ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక వైరస్ చివరకు ఎండమిక్ దశకు చేరుకుంటుంది. ఎండమిక్ అంటే ప్రజల్లో దానికి కావాల్సిన రెసిస్టెన్స్ క్రియేట్ అయిపోతుంది. మీకు ప్రజలందరికీ కూడా అది వ్యాక్సినేషన్ వల్ల కావచ్చు, లేదా కరోనా సోకడం వల్ల కావచ్చు. సో ఒక్కసారి జనాభా మొత్తానికి ఈ వైరస్ అన్న సోకి లేదా వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఒక ఇమ్యూనిటీ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఇది ఒక ఎండమిక్ దశగా ఫీల్ అవుతాం. అంటే ఇక అప్పుడు ఏమవుతుంది, మరి ఎండమిక్ దశలో ఫీల్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు కేసులు మొదలవుతాయంటే ఈ ఇమ్యూనిటీ రోజు రోజుకు తగ్గిపోతుంటుంది. మీకు ఉదాహరణకు 3 ఏళ్ల కింద కరోనా వచ్చింది, 3 ఏళ్ల కింద మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నారు, 3 ఏళ్ళ అయ్యే వరకు ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రెండవది, వైరస్ నిరంతరం ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే ఎండమిక్ దశలో కూడా వైరస్ సర్క్యులేట్ అవుతుంది, మ్యూటేట్ అవుతుందే ఉంటుంది. అంటే వైరస్ మొత్తానికే పోదు, వైరస్ సమాజంలో సర్క్యులేట్ అవుతుంటుంది. ప్రజలకు ఉండే ఎండమిక్ దశలో ప్రజలకు ఉండే ఇమ్యూనిటీ వల్ల ఆ వైరస్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. మరోవైపు ఈ కరోనా కొత్తగా మ్యూటేట్ కూడా అవుతుంది. అంటే సర్క్యులేటే కాదు, మ్యూటేట్ అవుతూ ఉంటుంది. మ్యూటేట్ అయినప్పుడు కొత్త వేరియంట్స్ రూపొందుతూనే ఉంటాయి. ఈ 2 కారణాల వల్ల, న్యూ వేరియంట్స్ రావడం ఒకటి, ఇమ్యూనిటీ తగ్గడం, ఈ 2 కారణాల వల్ల ఆల్రెడీ ఎండమిక్ దశలో కూడా సమాజంలో కరోనా వైరస్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కనుక ఇలా అడపాదడపా కేసులు పెరుగుతూనే ఉంటాయి. అయితే ఈ కేసులు ఇప్పటి వరకు ఎపిడెమాలజిస్ట్ చెప్పేది ఒక క్లస్టర్ లాగా పెరగడం లేదు. క్లస్టర్ అంటే ఓ ప్రాంతం మొత్తం 1000 కేసులు రిపోర్ట్ కావడం, దాన్ని క్లస్టర్స్ అంటారు. అలా కాకుండా ఇండివిజువల్ కేసెస్గా రిపోర్ట్ అవుతున్నాయి. నిజంగా నేను టెస్ట్ చేస్తే వేలలు ఉండవచ్చు, కానీ ఒకటి క్లస్టర్స్ లాగా రిపోర్ట్ కావడం లేదు. 2, ఇది సివియర్ ఇల్నెస్కి ఏమి అందరిలో దారితీరింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 4 చనిపోయే వరకు భయమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అంటే ఆ 4కి కూడా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షుగర్, డయాబెటీస్, బీపీఏ కాకుండా మీకు రీనల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్న వాళ్ళని, అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్తో బాధపడుతున్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుంది. మనం ఇది కరోనా అప్పుడు చూసుకున్నాం, కోమార్బిడిటీ అంటారు. సో లైఫ్ థ్రెటనింగ్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు ఈ వైరస్ సోకినప్పుడు వాళ్ళలో ఆల్రెడీ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్, సికేడి అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్, సికేడి పేషెంట్లకు ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది. సో అందువల్ల వెంటనే వైరస్ సోకడంతోనే వారికి అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఎండమిక్ దశలో సహజంగా వచ్చే లోకల్ స్పైక్స్, అక్కడ స్థానికంగా వచ్చే కేసుల పెరుగుదలే తప్ప ఒక భారీ ప్రాంతంలో ఒక పెద్ద క్లస్టర్ లాగా మీకు అందరికీ కరోనా వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇది ఇక మనకు ఈ వేరియంట్ కూడా ఒమిక్రాన్ వేరియంట్ ఈజ్ నాట్ ఎ న్యూ వేరియంట్. మన గతంలో కోవిడ్ వచ్చిన సమయంలో వచ్చినటువంటి వేరియంట్, ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే వేరియంటే తప్ప భయంకరమైన డిసీజ్ కారణమయ్యే వేరియంట్ ఏం కాదు.
ఇప్పుడు సబ్ గ్రూప్స్ కానీ మెయిన్ మదర్ గ్రూప్ ఒమిక్రానే. అందులో ఒమిక్రాన్తో మనకు అనుభవం కూడా ఉంది. అందువల్ల ఇప్పుడున్న దశలో భయపడాల్సింది కాదు, ఇది మళ్ళీ పాండమిక్ అవుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక వైరస్ ఎండమిక్ దశలో చేరుకున్నప్పుడు అడపాదడపా ఇలాంటి కేసులు ఫ్లూ లాగానే ఇప్పుడు మనకు ఫ్లూ వస్తుంటుంది. ఇప్పటికీ ప్రతి సీజన్లో ఫ్లూ వస్తుంది. అమెరికాలో అయితే విపరీతంగా వస్తుంది. మీకు ఈ ఫ్లూ ఇది కామన్ ప్రాబ్లం. సో ఇది ఒక ఫ్లూ లాగానే మనకు వస్తూ పోతుంటుంది. దీనికి పరిష్కారం ఏంటి? మీరు ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే వీలైనంతగా ఐసోలేట్ కావడము, పక్క వానికి సోకకుండా జాగ్రత్త పడడము, 2 మాస్కులు పెట్టుకోవడము, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ కావడము, టెస్టింగ్ చేయించుకుంటే కూడా ఏమొస్తుంది, చేసేది ఏమి లేదు కదా అని టెస్టింగ్ చేసుకుంటలేరు. సో టెస్ట్, ట్రాక్, ఐసోలేట్ అండ్ ట్రీట్, ఇది 4 ప్రోటోకాల్స్. ఇది కూడా టెస్ట్ చేయడము, ట్రాక్ చేయడము, క్లస్టర్గా ఏమన్నా పెరుగుతుందా అని, అలాగే ఐసోలేట్ చేయడం పేషెంట్ను, తర్వాత ట్రీట్ చేయడం. ఇది మన వరకైతే మనము ఉన్నంతలో ఐసోలేట్ కావడము, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడము. అంటే దానికి వచ్చి ఇప్పుడు అందరికి ఏమొస్తున్నాయంటే జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, ఫీవరు ఇలాంటివి వస్తున్నాయి. మీకు వాటికి తగ్గట్టు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడము, మన కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవడం, ప్రభుత్వం వైపు నుంచి చేయడం ఏంటంటే టెస్టింగ్ పెంచడము, ట్రాకింగ్ చేయడము, క్లస్టర్స్ ఏమైనా ఏర్పడుతున్నాయా, అలాగే జెనోమిక్ ఎనాలిసిస్ చేయడము, జన్యుపరమైన విశ్లేషణ చేయడం, మరింత ప్రమాదకరమైన వేరియంట్లు ఏమైనా పుట్టుకొస్తున్నాయని. సో ఆ మేరకు ప్రభుత్వం చేయాల్సిన పని ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు.